యా రైట్ కిరణ్ గారు మీ నుంచే మొదలు పెడతాం. సో ఒక సభకు అవకాశం ఇస్తే ఇక్కడ వరకు పరిస్థితులు ఉండేవి కావు. సభకు అవకాశం ఇవ్వకపోవటం వల్లనే ఇంత పొలిటికల్ రచ్చ సాగుతుంది అన్న టాక్ వినిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ప్రొఫెసర్ వర్సెస్ పవన్ కళ్యాణ్గా ఉన్న ఇష్యూ కాస్త ఇప్పుడు డైరెక్ట్గా కాంగ్రెస్ వర్సెస్ పవన్ కళ్యాణ్లా సీన్ మారిపోయింది. మీ పార్టీ నుంచి మంత్రులు అవ్వచ్చు, అదేవిధంగా మీ పార్టీలోని ప్రముఖులందరూ కూడా స్పందించాల్సి వస్తుంది. ఏంటి పవన్ కళ్యాణ్ వస్తుంటే కాంగ్రెస్ వెన్నులో ఎందుకు వణుకు పుడుతుంది అన్న టాక్ కనిపిస్తోంది, వినిపిస్తోంది. సో ఏం జరుగుతుంది? సరే వంశీ గారు, ఒకటి మీరు ఇంతసేపు ఆయన గురించి పెద్ద ఎత్తున ఐపిచ్చి చెప్పినట్టు మాట్లాడినా ఇవి నా మాటలు కాదు, ఇవి నా మాటలు కాదు, ఐ న్యూస్ మాటలు అంతకన్నా ఎవరు మాటలన్నా కానీ ఆయన వచ్చిన దానికి ఆయన మాట్లాడిన దానికి కానీ మీరు ఇచ్చిన ఐపు కానీ పెద్ద సంబంధం లేదు. నేనేం ఐపి ఇవ్వలేదు, ఉన్న విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఆయన వస్తుంటే వెన్నులో వణుకు పుడుతున్నాడు, ఓడికి వణుకు పుడుతుంది. ఆయన వస్తే జనసేన నాయకుల నుంచి వినిపించిన మాట. జనసేన నాయకులు మనుషులు ఎవడైనా జనసేన పార్టీ వాళ్ళు మా నాయకుడు పెద్ద తురుము తోపు ఇంకేదేదో మాట్లాడుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వణుకు పుట్టాల్సిన పని లేదు. ఎందుకంటే చాలా మంది తెలంగాణకు వస్తారు, పోతారు, ఏదో చేస్తారు, ఏదో మాట్లాడతారు, కింద మీద పడతారు, ఊగుతారు, ఆవేశపడతారు, వెళ్ళిపోతారు. పెద్ద కాంగ్రెస్ నాయకులు వణుకు పుట్టించేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర, ఒక సభకే అవకాశం 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. చాలా సార్లు గెలిచింది, చాలా సార్లు ఓడిపోయింది. అయినా స్టిల్ అలైవ్ కాంగ్రెస్ పార్టీ. సో పవన్ కళ్యాణ్ అంటే ఆయన గతంలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సినిమాలు తీసుకుంటూ ఆయన నాయకునిగా నటునిగా అందరూ అవమానిస్తారు. తర్వాత కాలంలో ఆయన పార్టీ పెట్టిండు, తెలంగాణ ఆంధ్రాలో పోయి పోటీ చేసిండు, గతంలో ఓడిపోయిండు 2 దిక్కుట్ల, తర్వాత 20 సీట్లు గెలిచి అలా ఉప ముఖ్యమంత్రి అయిండు, సంతోషం, ఓకే. కానీ ఆయన వస్తుందంటే మీరు అన్న మాట ఏంటంటే ఆయన వస్తుందంటే ఎందుకు వణుకుపుడుతుంది అన్నారు. ఒక విషయం ఏంటంటే గతంలో ఏదో ఆయనకి ఇంకో మేధావి నాగేశ్వరరావుకి జరిగిన ఇష్యూలో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం లాక్కొస్తారు. నీకు ఆయనకి ఏదైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా కేసులు పెట్టుకుంటే అది ఎట్లా లీగల్గా ఉంటే అట్లా చూసుకోండి, అంతే తప్ప ఇలా తెలంగాణ రాష్ట్రానికో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కిరణ్ గారు ఒక్క విషయం ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అంటే, నిన్నటి వరకు అంటే ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడే వరకు కూడా నేను అసలు ఇక్కడ పోటీ చేద్దాం అనుకోలేదు, మా పార్టీ నాయకులు పిలిస్తే వచ్చి అడ్రస్ చేసి వెళ్దాం అనుకున్నాను, అసలు నా పార్టీ పుట్టిందే ఇక్కడ, నా పార్టీ ఊపిరిదే ఇక్కడ, నాలో పోరాట పటిమొచ్చిందే తెలంగాణ గడ్డ నుంచే నేను నేర్చుకున్నా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు నా సభను అడ్డుకోవడం వల్లనే నేను ఇక్కడ పోటీ చేయబోతున్నాను, ఎవరు అడ్డుకుంటారో నా పోటీనని చెప్పి మాట్లాడారు. అంటే ఒక సభను పెట్టనివ్వకపోవటం వల్లే నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు ఆయన అంతా అవివేకంగా ఒక సభ పెట్టనీయలేదని నేను మొత్తం రాష్ట్రంలో పోటీ చేసేస్తా, ఇంకేదో చేస్తా అని ఇట్లా మాట్లాడితే ఏమంటారు, ఒక నిబద్ధత ఉన్న నాయకుడు అనిపించుకోదు. ఏదో సభ మనం చూసిన గతంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా సభలు చాలా మీటింగ్స్ పెట్టుకొని లేదు, క్యాన్సిల్ అయినాయి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా మీటింగ్లకి పర్మిషన్స్ ఇవ్వలేదు, కోర్టుకు పోయినాం, తెచ్చుకున్నాం, తర్వాత ఇంకో 2 రోజుల తర్వాత పోస్ట్పోన్ చేసి పెట్టుకున్నాం, చాలా రకరకాలుగా జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే సబ్జెక్టు, ఇప్పుడు నీకు నాగేశ్వరరావుకి ఏదో ఇష్యూ ఉంటే తెలంగాణ రాష్ట్రానికో లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ పుయ్యొద్దని మేము అంటున్నాం. ఆయనే మాట్లాడిండు, నేను వస్తా అంటే ఎవరో వచ్చా చూద్దాం, దాడులు చేస్తాం అంటారు. అసలు దాడులు చేస్తామని ఎవరు మాట్లాడారు? మేము కానీ మా పార్టీ నాయకులు కానీ మా ప్రభుత్వంలో ఎవరు కూడా మాట్లాడలేదు దాడులు చేస్తామని. నీ సంగతి చూస్తాను ఎవరు మాట్లాడారు? ఆయనే దాడులు చేస్తా అంటారు, సంగతి చూస్తా అంటారు అని ఎవరన్నారు? అసలు నీ మీద దాడులు చేసిన పని మాకేంది? అసలు నీ మీద దాడులు మేమెందుకు చేస్తాం? మాకు వచ్చేది ఏంది అసలు? అలా మేము ఈడ గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టి నానా రకాలుగా జైలు పాలు చేస్తే కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమయానంగా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతున్నాయి. వాళ్ళు జైలుకు తప్పు చేస్తే జైలుకు పోతారు, అవుతుంది. కానీ నీకేదో సంబంధం లేదో వచ్చి పూసుకుంటా. ఇప్పుడు ఆయన ఒకటి ఎక్కడో పోతుందో అది నేను పూసుకొని ఏదో చేస్తా, రాజకీయంగా రప్చర్ చేస్తాను మాట్లాడిన సందర్భం. ఇంకో విషయం కూడా ఏం చెప్తున్నా అంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్ కి నాకు సభకు అడ్డుకోరు అన్నాడు. సభకు ఎవరు అడ్డుకోలే. నిన్న జరిగింది ఏంది, June 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్వాద సభ, ఒక సంతోషకరమైన రోజు, త్యాగాలకు నాంది పలికిన రోజు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు గతంలో మీకు నాగేశ్వరరావు గారికి ఉన్న రప్చర్ని దృష్టిలో పెట్టుకొని మీ వైపు నుంచి కొంతమంది నాయకులు, వాళ్ళ వైపు నుంచి కొంతమంది నాయకులు, ఇంకా మధ్యలో ఇంకొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఈ రోజున మళ్ళీ దాని గురించి మాట్లాడితే దానికి ఈ రోజుకున్న ఒక క్రెడిబిలిటీ పోతుందన్న ఉద్దేశంతో ఈ రోజు మీ పార్టీ నుంచి కూడా అనిరుద్ రెడ్డి ఘాటు కమెంట్స్ చేశారు కదా, ఆ కమెంట్స్ ఏం చేశారు, ఏం మాట్లాడారు అనేది కూడా చూద్దాం.